హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజోయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరితో మేము ఉండాలి. మీరు చూసారు కదా షార్ట్లో, ఈరోజు చల్లగా ఏమైనా తినాలనిపిస్తుందని అడిగింది. నాకు తెలిసిన పద్ధతిలో నేను తనకి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే చేశానండి. మనకింట్లో ఏది అవైలబుల్గా ఉంటే వాటితోటే చేశాను. దానికోసం కావాల్సిన పదార్థాలు: పాలు, కొంచెం ఇలాచి, జీడిపప్పు, బాదం వేసాను. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే మీరు వేసుకోవచ్చు. మన పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినట్లేదు, ఇష్టపడట్లేదు అంటే ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ చాక్లెట్స్ అనమాట. మీ ఇంట్లో ఏ చాక్లెట్స్ అవైలబుల్గా ఉంటే ఆ చాక్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పాల పౌడరు అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చాక్లెట్స్ వేసుకోండి, ఓకేనా? చాక్లెట్స్ ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి కొంచెమే షుగర్ యాడ్ చేసుకోండి. మీరు షుగర్ వద్దనుకున్న వాళ్ళు పటిక బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పటిక బెల్లం వేస్తాను, కాకపోతే నాకు అవైలబుల్గా లేదని నేను షుగర్ వేసాను అనమాట. చాక్లెట్స్ వేసి అందులో పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత కొంచెం అందులో మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఆ మిల్క్ పౌడర్ యాడ్ చేయండి. కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయండి, అవి నేను 2 వేసుకున్నాను అనమాట. ఏది మనం ట్రావెలింగ్ టైంలో చిన్నవి క్యారీ బ్యాగ్ లాంటివి క్యారీ చేస్తాం కదా, చిన్నవి షుగర్ ప్యాకెట్స్, అట్లాంటివి 2 యాడ్ చేసుకున్నాను నేను. పాలల్లో అవన్నీ మిక్స్ చేసుకొని కరిగిపోవాలండి, అట్లా తిప్పుతూ ఉండాలి. ఇంకేంటండి సంగతులు, ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే, ఇంకా వ్లాగ్స్ ఎలా కావాలి, ఏమనుకుంటున్నారు అంటే కామెంట్ పెట్టండి. తర్వాత దీన్ని మిక్సీ పట్టాలండి. డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను కదా, అవి మిక్సీ పట్టుకోవాలి మనము. చూడండి ఇట్లా, అంటే మరీ మెత్తగా పట్టొద్దు, జస్ట్ నార్మల్గా. అంటే మీరు అంటారు కదా కచ్చా పిచ్చాగా, అది పట్టనట్టు పట్టాలన్నమాట. పట్టిన తర్వాత, సారీ అండి ఏమనుకోకండి, పక్క నుంచి నవ్విస్తున్నారు. అవి పట్టిన తర్వాత ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఉంటుంది కదా చాక్లెట్, మొత్తం పూర్తిగా మెల్ట్ అవ్వాల్సిన పని లేదండి, కొంచెం మెల్ట్ అయితే చాలు. అందులో ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలి. అయితే దీంట్లోకి మనం కప్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి చాయ్ కప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి ప్లాస్టిక్, అవైనా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ తాగి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోండి, ఓకేనా? నాకైతే 2 వాటర్ తాగేవి గ్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, సో నేను దాంతో యూజ్ చేస్తున్నాను అనమాట. చాక్లెట్ ఆల్రెడీ మెల్ట్ అవుతుంది, కొంచెం కొంచెంగా హీట్ చేస్తున్నాం కదా, హీట్ అవుతుంది. ఏ చాక్లెట్ అయినా యూజ్ చేయొచ్చు అండి, డైరీ మిల్కే అవసరం లేదు. నాకు డైరీ మిల్క్ అవైలబుల్గా ఉంది, నేను అది వేసాను అనమాట. తను నైట్ అడిగింది అందుకని, ఓకేనా? ఇదిగోండి, నేను టూ గ్లాసెస్ చేసుకుంటున్నాను. డబుల్ బాయిల్ మెథడ్లో చాక్లెట్ అనేది చేసుకుంటున్నానండి నేను. నాకు చాక్లెట్ సిరప్ కావాలి, అందుకని. అది మొత్తం ఇట్లా కింద వాటర్ మొత్తం వేడైన తర్వాత నేను చాక్లెట్ని అట్లా పెట్టుకొని మొత్తం హీట్ చేస్తున్నాను అనమాట. డైరీ మిల్క్ అండి, నేను జస్ట్ ఇందులో ఒక 2 వేసాను అనమాట, జస్ట్ సిరప్ కోసమే కాబట్టి. మీ దగ్గర అవైలబుల్గా షాప్స్లో ఉంటుందండి, చాక్లెట్ సిరప్ ఉంటుంది, అది ఉంటే కనుక అది కూడా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అంటే డబుల్ పని కాకుండా ఒకేసారి అయిపోతుంది అనమాట. అది కూడా మనకి ఇట్లా రెడీ అయిపోయింది, ఆల్రెడీ ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ పక్కన ఇది కూడా రెడీ అయిపోయిందండి, చాక్లెట్ సిరప్. నాకు కొంచెం పలచగా అయిందండి, ఓకేనా? కొంచెం నిన్న హడావిడిగా ఉందండి, అందుకనే కొంచెం ఇట్లా చేశాను. ఇగోండి గ్లాసెస్. చాక్లెట్ సిరప్ అది కొంచెం చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాత వాటికి అప్లై చేయాలన్నమాట. చాక్లెట్ సిరప్ అప్లై చేసి అందులో పాలు యాడ్ చేయాలి, అది కూడా మీకు చూపిస్తాను, చూడండి, ఓకేనా? కొంతసేపు అట్లా పక్కన పెట్టుకోండి చల్లగా అవ్వటానికి.
ఇదిగోండి అయిపోయింది. నేను గ్లాసెస్కి అప్లై చేస్తున్నాను. కొంచెం పలసగా అయిందండి, అది అక్కడే, అందుకే నవ్వుతున్నారు వాళ్ళు పక్కన నుంచొని. ఫస్ట్ టైం కదండి మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే నేను వాటితో ప్రిపేర్ చేశాను అనమాట. ఓకేనా, ఆ గ్లాసెస్కి మొత్తం అప్లై చేయండి. ఎట్లాగో పాలు తాగలేని పిల్లలు ఉంటే పాలు ఇవి మిక్స్ చేస్తే రెండు ఒకేసారి తాగొచ్చండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఓకేనా, కొంచెం చల్లగా అయ్యాక వేసుకోండి, ఎందుకంటే ప్లాస్టిక్ గ్లాసెస్ కదా. నాకు 2 గ్లాసెస్ అయినాయి అండి. 2 గ్లాసెస్ కావాలంటే 50 రూపీస్. మన అట్లా అయిన తర్వాత మన ఇంట్లో ఏదన్నా కవర్స్ కానీ అట్లాంటివి ఉంటే దాన్ని మొత్తం క్లోజ్ చేసుకోండి. ఫాయిల్ ఉంటుంది కదా, దాంతో క్లోజ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఆ పుల్ల పెట్టండి. ఏం పుల్ల అనుకుంటున్నారా? ఐస్ పుల్ల అండి. ఐస్ పుల్ల కాదు, జామకాయ పుల్ల. ఓకేనా, క్లోజ్ చేసుకోండి. ఐస్ పుల్ల. నెక్స్ట్ సెకండ్ మా పాప చేస్తాను గొడవ చేసిందండి, అందుకనే అట్లా పెట్టింది. ఇప్పుడు తీసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఇది ఓవర్ నైట్ అంతా అవ్వాలండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓకేనా, 2 గ్లాసెస్ పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను నైట్ టైం చేశాను. నైట్ టైం చేశాను. ఓకే, బాయ్ బాయ్, టాటా టాటా, గుడ్ బై. ఇంకా నాకు నైట్ టైం చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు చెప్తున్నాను అనమాట. మీరు ఇంకా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ తినొచ్చు. ఈలోపు మాకు బయట ఒకటి చిన్న ఇష్యూ జరుగుతుందండి, అది కూడా నేను క్యాప్చర్ చేశాను. చిన్న పిల్లలు అనమాట, పిల్లలు అందరూ కలిసి ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. చిన్న వయసులో పిల్లలకి ఇంత కోపాలు ఎందుకు వస్తాయో తెలియదండి. ఒకసారి మీలో కూడా ఇట్లాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే చెప్పండి వాళ్ళకి. ఓకేనా, జస్ట్ చిన్నగా ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కోపంగా, అంతే. నేను ఐస్ పెట్టిన గ్యాప్లో ఇది క్యాప్చర్ చేశాను అనమాట. ఇదిగోండి మొత్తం క్రౌడ్ అంతా ఉంది. పెట్టానండి, పెట్టిన 10 మినిట్స్కే మా పాప అడుగుతుంది, ఏం చేయాలో తెలియక తీస్తున్నా. మీతో చెప్తున్నాను అనమాట. నాకు ఇంకా రాలేదని డౌట్ ఉంది ఆల్రెడీ, అది వచ్చిందో రాలేదో చెక్ చేస్తానని మా పాపతో చెప్తున్నా, కానీ మా పాప ఆగట్లేదు. తన కోసం 2 పెట్టాను కదా, అందులో ఒకటి తీసి చూపిస్తాను. ఆల్మోస్ట్ కొంచెం అయ్యింది, పూర్తిగా అవ్వలేదు, కానీ ఒక హాఫ్ అయిందనమాట. అది మీకు చూపిస్తాను చూడండి. అది రాలేదని నాకు నవ్వు వచ్చింది, కాకపోతే ఫెయిల్ అయిందేమనుకున్నా కానీ అవ్వలేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగానే వచ్చింది. అది పెట్టిన 10 మినిట్స్కేనండి, తను ఆగట్లేదు. ఐస్ క్రీమ్ అని అడుగుతుందని చెప్పి ఓపెన్ చేశాను అనమాట. ఒక హాఫే వచ్చింది. ఇదిగోండి హాఫ్ వచ్చింది. ఇదిగోండి తన కోసమే తీసాను, ఒక హాఫ్ వచ్చింది అనమాట. ఇదిగోండి హాఫ్ వచ్చింది, తనకు చూపిస్తాను. వచ్చిందిలేండి, నేను ఇంకా ఫెయిల్ అయిందేమో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. పాపం పిల్లలు కదా ఎగ్జైట్ అయ్యి అడిగింది. జస్ట్ పెట్టిన 10 మినిట్స్కే తీయమందండి, అందుకే అట్లా వచ్చింది. టేస్ట్ ఎట్లుందంటే కొంచెం బాగాలేదు, ఏదేదో చెప్తుంది. అప్పుడు అది నైట్ 11 అయిందండి. నేను ఇది కుకింగ్ వ్లాగ్ తీయలేదండి, జనరల్గా తను అడిగింది తీసాను అనమాట. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే అది మీరు షేర్ చేసుకుంటారని చెప్పి మీకు షేర్ చేసుకున్నా. ఓకేనా, కుకింగ్ వ్లాగ్ అయితే ప్రాపర్గా అదే తీసేదానండి. జస్ట్ అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది కూడా తీసాను అనమాట. నాకు అదే టైంలో చాలా వర్క్ వచ్చేసిందండి, బయటకు వెళ్ళాల్సిన పని వచ్చింది, మొత్తం హడావిడిగా అయిపోయింది. నేను చెప్తున్నాను, అక్కడ మా హస్బెండ్ ఉంటే తనకు చెప్తున్నాను అనమాట. బాగా రాలేదని ఏమనుకోక, బాగానే వచ్చింది అది ఇదని, ఎందుకంటే వాళ్ళు ఎక్కిరిస్తున్నారండి నన్ను.
అందుకని నైట్ టైం వేసరికి తను తింటూనే ఉందండి. అది హాఫ్ వచ్చినా కానీ అది తింటూనే ఉంది. ఇంకా నేనే వద్దని ఆపేసాను. మరీ 11 అయింది కదా వద్దని ఆపేసాను. ఇదిగోండి, ఇది నైట్ టైం అయిపోయింది కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఎంత బాగా వచ్చిందో. అప్పటికి నాకు కొంచెం టెన్షన్గా ఉందండి, వస్తుందా రావట్లేదా అని ఆలోచించాను, కానీ పర్లేదు బాగానే వచ్చింది. నాట్ బ్యాడ్ అండి. ఇదిగోండి, మ్యాక్సిమం పిల్లలు అడిగినప్పుడు ఇంట్లో ఉన్న వాడితో ప్రిపేర్ చేసి ఇస్తే మంచిదని చెప్పి నేను అలా ట్రై చేశాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.